కష్ట దుఃఖములందు పాలివాడాయే. ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే. ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే. మనతో నుండును నిరతము, మనతో నుండును నిరతము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలులు చేసెన్. తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ అడుగు వాటి కంటే అధికముగా నీచే. అడుగు వాటి కంటే అధికముగా నీచే. తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే. తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే. మాట తప్పని వాడవు, మాట తప్పని వాడవు. యెహోవాయే మనకందరికీ. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడింది, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగు నీకు మేలు కలుగును. చదవండి అయినా. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. ఆయనతో సహవాసం చేసిన యెడల, చెప్పండి, ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అలాగు మేలు కలుగును. సిలువ కార్యం ద్వారా దేవుడు చేసిన మేలును మనం ధ్యానం చేసుకుంటున్నాం. సిలువ కార్యం ద్వారా దేవుడు చేసిన మేలుల్లో ఇదొకటి. ఆయనతో సహవాసం కలిగి ఉండటమే సమస్త మానవాళికి అదృష్టము, భాగ్యము, ధన్యత. ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనకు సమాధానం కలుగుతుంది, అలాగే మేలు కలుగుతుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏది కనులారా చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకు చూసానో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి వద్ద నుండి మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చు దానిని మీకు తెలియపరచుచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయ. ఆమేన్. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానికి వినిన దానికి కూడా తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమొకటిగా ఈ సంగతులు రాయిచున్నాము. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారు అని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. ఆమేన్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సో ఆయనతో మనకు సహవాసము కలిగి ఉండవలనని అపోస్తులైన యోహాను గారు మనకు కూడా తెలియజేసే సమాచారం ఏంటంటే, మనము అందరం కూడా దేవునితో సహవాసం, ఆదాము మొదట్లో కలిగి ఉన్న సహవాసము కలిగి ఉండాలని యేసు ప్రభువారు సిలువ కార్యం ద్వారా రెండో ఆదాముగా వచ్చి సిలువ కార్యం ద్వారా మళ్ళా పోగొట్టుకున్న సహవాసాన్ని కలిపారు. సో అది దేవుడు చేసిన మేలు. మనకు చేసిన మేలు అంటే దేవునితో సహవాసము. దేవునితో సహవాసం చేస్తే
ఏమొస్తుంది మనకంటే దేవుని రాజ్యం వస్తుంది. దేవుని రాజ్యము, భూమి మీదే దేవుని రాజ్యం ఉంది. ఈ భూమిని యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా రెండుగా విభజించారు. ఈ భూమిని యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా రెండుగా విభజించారు. ఒకటి లోకము, దాని అధికారి లోకాధికారి అపవాది సాతాను. రెండవది దేవుని రాజ్యము. దేవుని రాజ్యము, దాని అధికారి దేవుడు, యేసు ప్రభు మన రాజు. సో మనం దేవుని రాజ్యములోనికి వచ్చాము. దేవుని రాజ్యము భోజనం పానం కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనం పానం కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేనండి. కొద్ది కాలం క్రితం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయింది. రెండుగా చీలిపోయినప్పుడు ఆంధ్ర తెలంగాణగా మారింది. ఆంధ్రప్రదేశ్ సగంగా వచ్చింది, మిగిలింది తెలంగాణ అంటున్నారు. రెండు రాష్ట్రాలు అయినాయి ఒక రాష్ట్రం వల్ల. అందులో పనిచేసే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజ్యంగా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తూ ఉండేవాళ్ళు. అయితే విడిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు ఏ రాష్ట్రంలో ఉండదలుచుకుంటే ఆ రాష్ట్రానికి మరి కోరుకోండి, మీరు వెళ్తురు కానీ అని చెప్పేసి ఆ ఎంప్లాయీస్ కోరుకున్నట్టుగా ఆంధ్ర వాళ్ళు జనరల్గా ఆంధ్ర కోరుకుంటారు, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వచ్చేసారు, తెలంగాణ వాళ్ళు తెలంగాణకు వచ్చేసారు. అలాగే భూమిని రెండు భాగాలుగా యేసు ప్రభు వచ్చిన తర్వాత విభజించారు. ఒక భాగము దేవుని రాజ్యము, రెండవ భాగము లోకము, లోకాధికారి సాతాను. దేవుని రాజ్యములో ఎవరున్నారంటే దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని పిల్లలంటే ఎవరు? రక్షణ పొందిన వాళ్ళు. రక్షణ ఎలా వచ్చింది? యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభు నా కొరకు సిలువ మోశారు, సిలువలో మరణించి తిరిగి లేచారు అని చెప్పిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. ఎంతసేపులో పొందారంటే 1 నిమిషంలోనే రక్షణ వచ్చేస్తుంది. ఆ పైన బాప్తిసం తీసుకున్నప్పుడు రక్షణ వచ్చిందని మనం డిక్లేర్ చేసుకుంటున్నాం. కాబట్టి రక్షణ అంటే ఏంటి? దేవుని రాజ్యంలోకి వచ్చేసాం. దేవుని రాజ్యంలోకి వచ్చేసాం. దేవునితో సహవాసము. చెప్పండి, నేను దేవునితో సహవాసము కలిగి ఉన్నాను. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉంటే సమాధానమే, సమాధానంతో పాటు మేలు కూడా కలుగుతుందని రాయబడి ఉంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అలాగు మీకు మేలు కలుగును. యోహాను గారు ఏమంటున్నాడు? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మాతో కూడా మీకును సహవాసం కలగవాలని ఈ మాటలు మీకు చెప్తున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానమేనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో సహవాసం గలవారు అని చెప్పుకొనుచు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మన వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఎందువు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. గమనించండి, ఆదికాండం 3వ అధ్యాయములో సాతాను దేవుడు ప్రేమించే ఆదాముని మరి దేవుడు అసహించుకున్నట్టుగా చేశాడు. అపవాది వచ్చి మోసం చేశాడు. మీకు అందరికీ తెలుసు. అపవాది మోసం చేసి ఆదాముని పాపం చేసేవాడిగా చేశాడు. ఆదాము పాపం చేయటం వలన దేవుడు అసహించుకుని తన దగ్గర తన సన్నిధిలో నుండి దూరపరిచాడు. దూరంగా వెళ్ళిపోమన్నాడు. దూరంగా వెళ్ళిపోయాడు. సహవాసం కోల్పోయాడు ఆదాం. రోజు ఆదాంతో దేవుడితో ఆదాము సహవాసం చేసే పరిస్థితుల నుంచి సాతాను ఏం చేశాడంటే దేవునికి దూరం చేశాడు. మనుషులందరినీ దేవుడికి దూరంగా చేశాడు సాతాను. భూమిని దేవుడు నరులకు ఇచ్చాడు.
కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 16వ వచనంలో, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చినాడు. ఆమేన్. పరలోకము దేవుని కంట్రోల్లో ఉంటుంది, భూలోకము మనుషుల కంట్రోల్లో ఉంటుంది. అయితే ఆదాము కంట్రోల్లో ఉన్న భూమిని సాతాను మాయ చేసి దేవుడికి ఇష్టంగా లేకుండా చేసి, దేవుడు అసహించుకున్నట్టుగా చేసి ఆదాముని దేవునికి దూరం చేసేసి ఈ భూలోకాన్ని అంతటినీ కూడా సాతాను వశం చేసుకున్నాడు. సాతాను పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. అందుకని ఇప్పుడు యేసు ప్రభువారు శిలువ కార్యం ద్వారా ఆదాము ఏమైతే అధికారం పోగొట్టుకున్నాడో అధికారాన్ని అంతా తిరిగి మళ్ళీ మనుషులకు మనందరికీ కూడా యేసు ప్రభువు నా రక్షకుడని ఒప్పుకొని రక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చి ఇప్పుడు దేవునితో సహవాసం చేపిస్తున్నాడు. మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. చెప్పండి, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. ఆదాము మొదట్లో దేవునితో సహవాసం కలిగి ఉన్నట్టుగా ఇప్పుడు దేవునితో మనందరం కూడా సహవాసం కలిగి ఉన్నాం. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఆమేన్. ఆయనతో సహవాసం చేయటమే మానవులకు ధన్యత, మానవుల భాగ్యము. దేవునితో సహవాసము కలిగి ఉండుట, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. చెప్పండి, దేవునితో సహవాసము ఎంతో భాగ్యము, దేవుని సన్నిధి ఎంతో భాగ్యము. మనం కోరుకున్నదల్లా అవ్వాలి అంటే దేవుడు మనకు సహవాసం కలిగి ఉండాలి. ఏదైనా చేయగలడు. నేను ఏదైనా చేయగలను. చెప్పండి, నేను ఏదైనా చేయగలను. దేవుడు నేను కలిసే ఉన్నాము. యేసు ప్రభు ప్రార్థన చేస్తా అన్నాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు నీ వాళ్ళు అయ్యిందన్న వాని కొరకే ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు ఇచ్చిన వారు నీ వారు అయిందన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నానని యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 17. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థించు. నీవు నాకు అనుగ్రహించిన నీవైనందున వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. యేసు ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెప్పండి, యేసు ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. అంతకంటే ఎక్కువ ప్రార్థన మాకు అవసరము లేదు. చెప్పండి, అంతకంటే ఎక్కువ ప్రార్థన మాకు అవసరం లేదు. యేసు ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకెవరితో చేయించుకున్న అవిశ్వాసమే. చెప్పండి, అవిశ్వాసము. సంఘాలతో ప్రార్థన చేయించారు పెద్ద మనుషులు, సోకాళ్ళు కార్పొరేట్ పాస్టర్లు అందరూ కూడా నాకు మాయ రోగం వచ్చింది, మీ సంఘం అంతా ప్రార్థన చేయండి, మీ సంఘం అంతా ప్రార్థన చేయండి అని ప్రపంచం అంతా చాటిస్తారు. విశ్వాసం లేకుండా చచ్చేది ఎవరంటే
అలా ప్రార్థన చేయించుకున్న వాళ్ళే. అలా ప్రార్థన చేయించుకున్న వాళ్ళలో ఏమాత్రం విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే కనుక రోగిని యేసు ప్రభు కూడా స్వస్థపరచలేడు. జరిగేది అదే. పెద్ద పెద్ద దైవజనులు ఏం చెప్తారంటే మా కొరకు ప్రార్థన చేయండి అని మెసేజ్ పెడతారు ఫోన్లో. సంఘాలకి వందల వేల సంఘాలు చెప్తారు. యేసయ్య నా కొరకు ప్రార్థన చేస్తాడనే బుద్ధి కలిగి ఉండాలి. యేసయ్య నా కొరకు ప్రార్థన చేస్తాడు, అంతకంటే మించిన వాళ్ళు కాదు వీళ్ళంతా. చెప్పండి, నా యేసయ్య నా కొరకు ప్రార్థన చేస్తాడని నాకు ఏ భయము లేదు. యోహాను సువార్త 17:9 నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారం ఇందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. 15 ఏమంటున్నాడు చూసారా? లోకము నుండి వీరిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి కాపాడమని ప్రార్థించున్నాను. వీళ్ళని చంపొద్దయ్యా అని యేసు ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, నన్ను తీసుకుపోవద్దని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా నాకు అంతకంటే ఎక్కువ అక్కర్లేదు, నేను నమ్ముతున్నాను, అపనమ్మిక రాకుండా సహాయం చేయి. యేసయ్య మరణం రానివద్దని ప్రార్థన చేస్తుంటే నువ్వు గజగజ వణికి ఎవరితోనే ప్రార్థన చేయించుకుంటున్నావు. ఆయన ఎంత గొప్పవాడో, ప్రార్థన చేసేవాడు ఎంత గొప్పవాడు అయి ఉంటాడో నీకు తెలియదు. వాళ్ళందరితోనూ ప్రార్థన చేయించుకుంటున్నావు, యేసయ్య ప్రార్థన పక్కన తోసేసి. అవిశ్వాసంతో నిండి ఉన్నావు, జాగ్రత్త. ప్రార్థన చేయించుకునే వాళ్ళందరూ హెచ్చరిక. ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ కూడా యేసయ్య ప్రార్థన కంటే కూడా మనుషుల ప్రార్థన కోరుకుంటున్నా. నీవు విశ్వాసం కలిగి ఉన్నావని నమ్ముతున్నావా? నా సేవకుడు ప్రార్థన చాలు అని చెప్పండి. నా సేవకుడు ప్రార్థన చాలు, నా యేసయ్య ప్రార్థన చాలు. నా సేవకుడు అంటే నేను కాదు. మీరు ఏ చర్చికి వెళ్తుంటే ఆ చర్చి పాస్టర్ గారు చాలు మీకు. ఆ చర్చి పాస్టర్ గారిని దేవుడు నీ కోసం నియమించాడు. యేసు ప్రభు శిష్యుడు మీ సేవకుడు. ఆ శిష్యుడు ప్రార్థన చేస్తే యేసు ప్రభు చేసినట్లే యేసు ప్రభు కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు మరణం రాకోకుండా కాపాడే దేవుడు నీలోనే ఉన్నాడు. నాకు మరణాన్ని తప్పించే దేవుడు నాలో ఉన్నాడు. చెప్పండి, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. స్వస్థపరిచే దేవుడు నాలోనే ఉన్నాడు. ఆయన నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి వీళ్ళని తీసుకుపోవద్దని ప్రార్థన చేస్తున్నాడు, దుష్టు నుండి కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు. అంతకంటే నాకు ఎక్కువ అక్కర్లేదయ్యా, నీకు వందనాలు అని చెప్పండి. నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను, ఆ సహవాసం చేసే గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడు సిలువ కార్యం ద్వారా, ఆయనకి స్తోత్రం అని చెప్పండి. ఆయనతో సహవాసం చేసి గొప్ప అనుభవం నాకు ఇస్తున్నందుకు ఆయనకి స్తోత్రములు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం అంటే ఏంటో చెప్పనా? ఎవరితో పడితే ఆడితో ప్రార్థన చేయించుకోవటమే. కనపడిన వాళ్ళతో తెల్లగొట్టలు వేసుకున్నాడంటే ప్రార్థన చేయించుకోవటమే. అవిశ్వాసం. సాతాను అంటాడు, వీడితో చేయించుకో ఆడితో చేయించుకో అంటాడు. నువ్వు వాడి మాయలో పడబాకు. ఆడి మాయలో పడి ఎవరితో పడితే ఆడు ప్రార్థన చేసుకుంటే నీకు అవిశ్వాసం వచ్చేస్తుంది. అప్పుడు సాతాను వచ్చి నీలో కూర్చుంటాడు. మళ్ళీ అవిశ్వాసం రానివద్దు. విశ్వాసము అవిశ్వాసము రెండే మనకు. యేసయ్య లోకము, యేసయ్య విశ్వాసము, లోకము అవిశ్వాసము. అవిశ్వాసములో ఏ విధంగా పడేస్తాడు సాతాను మనము ఎప్పటికప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిల్చున్నాను అనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. కొరింథీ పత్రిక 10:12 10:12 విశ్వాసము ద్వారా నేను నుంచున్నాను, పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా సాతాను ట్రిక్కులు. వేరే వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటే తప్పేంటి? ఇది అవిశ్వాసం. కాబట్టి తాను నిల్చున్నా అనుకున్నవాడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు చేసిన యేసయ్య చేసిన మేలేంటి చెప్పండి? దేవునితో సహవాసము. మనం తెల్లారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు దేవునితో సహవాసం చేస్తాం.
తర్వాత 10 గంటల నుంచి 11 వరకు సహవాసం చేస్తాం. సాయంత్రం 4 నుంచి 5 వరకు సహవాసం చేస్తాం. రాత్రికి 9:30 నుంచి 10:30 వరకు సహవాసం చేస్తాం. దేవునితో సహవాసం చేసే అనుభవంలోకి మమ్మల్ని రప్పించాడు ఆయన. ఆయనకు స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మాకు సహవాసం ఇచ్చినందుకై స్తోత్రములు. దేవునితో సహవాసం చేసే అనుభవం ఇచ్చినందుకై స్తోత్రములు. దేవునితో సహవాసం చేసే అనుభవం మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగు నీకు మేలు కలుగును. ఇప్పుడు నన్ను ఒక వింతైన మనిషిగా చేశాడు. వింతైన మనిషిని నేను. చెప్పండి, వింతైన మనిషిని. చూడటానికి మనిషినే కానీ నాలో యేసు ప్రభు ఉన్నాడు. చూడటానికి మనిషినే కానీ నాలో దేవుడు ఉన్నాడు. ఆయనకు స్తోత్రం కలుగును గాక. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసేను. వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రభు నన్ను వింతైన జనముగా చేశాడు. మేము దేవుని సంతానము. నా కుటుంబము దేవుని సంతానము. నా కుటుంబము దేవుని కుటుంబము. మేము దేవుని వారసులము. మా కుటుంబ యజమాని దేవుడు. మాకు రోగము రాదు, మాకు బాధ రాదు, మాకు శ్రమ రాదు. ఉదయాన్నే లేచి మేము మా దేవుడితో సహవాసం చేస్తున్నాం. మాకు ఏ రోగమో రాదు. మాకు తెలియని మరి పెందలగాడ లేచి సమాధి వద్దకు వెళ్ళినట్టుగా మేము కూడా నా ప్రభు దగ్గరికి వచ్చి ఆ పునరుద్ధానుడైన ప్రభువుని చూస్తున్నాము. పునరుద్ధానుడైన ప్రభువు మాలో ఉన్నాడు. మాకు ఏ వ్యాధి రాదు, ఏ బలహీనత రాదు. ఆయన కనికరం చొప్పున, ఆయన దయ చొప్పున ఆయనకి స్తోత్రం కలుగునుగాక. మేము ఆయన ప్రజలము, మేము ఆయన మేపు గొర్రెలము, మేము ఆయన ప్రజలము, మేము ఆయన వారసులము, మేము ఆయన సంతానము, దేవుని సంతానము. మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఆదాము గారి కుటుంబానికి ఇచ్చిన ఆధిక్యత నాకు కూడా ఇచ్చావయ్యా. మొదట్లో ఆదాము కలిగి ఉన్న సహవాసము మరలా నాకు కూడా ఇచ్చినందుకై నీకు స్తోత్రములు. నా ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నందుకై స్తోత్రములు. నన్ను అనేకులకు ఆదరణకర్తగా చేసినందుకై స్తోత్రములు. ఆదరించేవాడిగా చేసినందుకై స్తోత్రములు. పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచినందుకై నీకు స్తోత్రములు. నువ్వు చేసిన మేలు ఉపకారాలు బట్టి స్తుతిస్తున్నామయ్యా. మాకు ఇచ్చిన గ్రూపుని బట్టి, మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, మాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి, మాకు ఇచ్చిన ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. వాక్యమైన దేవానికి స్తోత్రములు.
వాక్యాన్ని మా హృదయంలో ఉంచి మీరు ఏది కావాలో అది అడగండి నేను ఇస్తానని చెప్తున్న దేవా, మేము అడిగినవన్నీ సఫలపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. మేము అడిగినవన్నీ సఫలపరుస్తున్నందుకై నీకు స్తోత్రములు. నువ్వు చేసిన మేలు ఉపకారాలు బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మా ధ్యాన ప్రార్థనలు ఆలకిస్తున్నందుకై స్తోత్రములు. ఎంతో గొప్ప రక్షణ మాకు ఇచ్చావు, వింత అయిన జనముగా చేసావు, మీకు స్తోత్రములు. మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి స్తుతిస్తూ మా ధ్యాన ప్రార్థనలు ఆలకించమని మీ సంఘాన్ని ప్రభువా, ఈ కుటుంబాన్ని అయా, ఈ గ్రూపుని అయా, ప్రవచన ఛానల్ని మీరు ఆశీర్వదించమని నజరేయుడు శక్తిమంతుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్.